అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేకి సంబంధించి దీనికి అర్హులు ఎవరు, ఈ సర్వే ద్వారా ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి, ఈ సర్వేలో కొంతమంది మేము నమోదు చేసుకోలేదండి, మాకు తెలియకుండానే చేశారని అంటున్నారు. అటువంటి వారికి మళ్ళీ అవకాశం కల్పిస్తారా, లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అర్హులు ఎవరంటే 18 నుంచి 50 సంవత్సరాల వయసు గలవారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎలిజిబుల్ అనమాట. అంటే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని మాత్రమే సిబ్బంది సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే అనేది ఎవరికి ఉపయోగకరం అంటే ముఖ్యంగా ఇంటి వద్ద నుండే వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అంటే మహిళలకు ఇది అయితే మంచి అవకాశం అండి. సో మీరు ఇంటి వద్దనే ఉండి వర్క్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారికి, అంటే ఈ కంప్యూటర్ కోర్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఈ జాబ్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో ఈ సర్వేలో భాగంగా వీరికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో అది చూసినట్టయితే ఇక్కడ మీరు మొదటగా ఎంతవరకు చదువుకున్నారు, అలాగే మీకు సాఫ్ట్వేర్ వంటి వాటిపై ఇంట్రెస్ట్ ఉందా, అంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయాలని ఏదైనా శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారా, అలా ఉంటే ఇక్కడ మనం ఎస్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మీకు ఇంటి వద్ద బ్రాడ్బ్యాండ్ సదుపాయం ఉందా, అంటే మీకు ఈ నెట్ ఫెసిలిటీ ఉందా, అది కరెక్ట్గా మీకు వర్క్ చేసుకోవడానికి సరిపోతుందా వంటి విషయాలు కూడా అడగడం జరిగింది. అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ప్రత్యేకమైన గది ఏదైనా మీకు ఏర్పాటు చేసుకోవడానికి వీలు ఉంటుందా, ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంచెం సపరేట్గా ఉంటేనే వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆప్షన్ అయితే అడగడం జరిగింది. సో మీరు ఉందంటే ఉందని పెట్టండి, లేదంటే లేదని పెట్టచ్చు అనమాట. సో ఉన్నవాళ్ళు ఎస్ అని సబ్మిట్ చేస్తారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా నిరుద్యోగులకు ఏ రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తారని అయితే చాలామందికి డౌట్లు ఉన్నాయండి. ఇక్కడ చూసినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళకి శిక్షణకు, అంటే ట్రైనింగ్కి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సంబంధించి వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వారికి వివిధ రంగాలలో జాబ్స్ అయితే చూపించడం జరుగుతుంది. అవి ఎక్కువగా వచ్చేసి ఐటీ సెక్టారు, ఈ సాఫ్ట్వేర్ రంగంలో, అలాగే ఈ టెలికాల్ సర్వీసెస్. సో వీటిలో ఎక్కువగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఉద్యోగాలు అయితే కల్పించడానికి అవకాశం ఉందండి. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ సర్వే నందు మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి బ్రాడ్బ్యాండ్ సదుపాయం ఉందా లాంటి క్వశ్చన్లు కూడా అడగడం జరిగింది. అలాగే ప్రత్యేకమైన గది ఉందా అని అడగడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు ఇళ్ళ దగ్గరే వాళ్ళ వరకు చేసుకోవడానికి ఒక రకమైన సదుపాయము. అలాగే విలేజ్లో ఒక చోట, అంటే ఏదైనా ఒక బిల్డింగ్లో అందరూ కలిసి కూర్చొని చేసుకోవడానికి సదుపాయం ఉందా అని కూడా అది సెక్రటరీ గారి లాగిన్లో అడగడం జరిగింది. సో దాని ప్రకారం ఒకవేళ మీ విలేజ్లో సపరేట్గా ఈ ఉద్యోగాలు చేసుకోవడానికి ఏదైనా సపరేట్ రూమ్ ఉందంటే అందులో ఉద్యోగాలు అందరికీ ఒకే చోట ఏర్పాటు చేసేలా కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగులు మొదటగా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ ద్వారానే వాళ్ళలో ఎవరు నైపుణ్యం ఉన్నారు అనే దాన్ని అంచనా వేసుకొని దాని ప్రకారం వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉందండి. అలాగే కొంతమంది మేము సర్వే మాకు తెలియకుండానే చేసేసారండి, మా ఇంట్లో వాళ్ళతో తంబేపించారు, మేము ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటున్నారు. గవర్నమెంట్ వారు తిరిగి
మీకు యాడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామనేది తెలియజేశారు. అప్పుడు మీ యొక్క ఆప్షన్ ద్వారా మళ్ళీ మీరేం చదువుకున్నారు వంటి విషయాలను ఎంటర్ చేసి చేసుకోవడానికి, అలాగే మీరు ఈ ఇంట్రెస్ట్ ఉన్నాము ట్రైనింగ్కి, మాకు కూడా ట్రైనింగ్ కల్పించాలి అని మీరు రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా నెక్స్ట్ 1 or 2 monthsలో దానికి సంబంధించి కూడా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి డాష్బోర్డ్ అండి. అంటే జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎంతమంది పని చేస్తున్నారు, పని చేయట్లేదు, అలాగే వారి యొక్క విద్యా అర్హతలు ఇక్కడ చూసినట్టయితే ఇంటర్మీడియట్, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ కామర్స్, ఆర్ట్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్, ఇలా ఎంబీబీఎస్, అలాగే పీజీ, పిహెచ్డి, సో ఈ హయ్యర్ క్వాలిఫికేషన్ వరకు కూడా అడగడం జరిగింది. సో అంటే వారి యొక్క విద్యార్హత ప్రకారం వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఏ ఏ రంగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే సో బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ, సో ఇక్కడ మీ ఇంటికి బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉందా, అలాగే అడిషనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉందా వంటి క్వశ్చన్లు అయితే అడగడం జరిగిందండి. సో ఇక్కడ మీ ఏరియాలో మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ బ్రాడ్బ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ వర్క్స్ అనేవి కూడా ఈ ఐటీ కానీ ఈ సాఫ్ట్వేర్ కానీ కూడా ఈ నెట్తోనే పని కాబట్టి, సో వాటి యొక్క ఫెసిలిటీ మీకు ఉందా లేదా, అలాగే రూమ్స్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ ముఖ్యంగా అడగడం జరిగింది. సో దాని ప్రకారం కూడా వాళ్ళు ఈ ఏరియాలలో వీళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కల్పించడానికి మనకు అవకాశం ఉంటుంది అని అయితే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి వస్తారన్నమాట. కదండి, ఈ విధంగా సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే సర్వే ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఈ 2-3 రోజులు ఈ సర్వే కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ డేటానల్లా క్రోడీకరించి సో ఎవరెవరు ఎంత క్వాలిఫికేషన్ ఉంది, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు వంటి విషయాలన్నీ వాళ్ళు క్రోడీకరించి ఒక అంచనాగా అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎలా కావడానికి ఇంకో 1 month అవుతుందండి. ఆ తర్వాతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మార్గదర్శకాలు అయితే రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.